హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. కేరళలో వయనాడ్లో జరిగిన ఒక బీభత్సం ఎంతోమంది అనాథల్ని చేసింది, ఎంతోమందిని క్షతగాత్రుల్ని చేసింది, ఎంతోమందిని ఇంకా అది చెప్పుకోలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ విషాద సంఘటనలు చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవచ్చు అక్కడ జరుగుతున్న సంఘటనలు. కానీ బాగా కదిలించి ఒక సంఘటన నన్ను చాలా అంటే ప్రభావితం చేసిందనాలో, లేకపోతే అయ్యో మనమేమీ చేయలేకపోతున్నామో అక్కడికి వెళ్ళి అనేలా చేసిందో తెలియదు. కానీ కొంత షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఒక 4 నెలల బిడ్డ ఉన్న ఒక తల్లి ఆ వయనాడ్లో జరిగిన సంఘటన చూడంగానే తన కుటుంబాన్ని తీసుకుని ఆ వయనాడ్ ఏదైతే ఒక జాతీయ విపత్తులాగా కేరళలో జరిగిన ఆ విలయం దగ్గరికి ఆవిడ స్వయంగా వెళ్ళారంట. తన పిల్లల్ని తీసుకుని 4 నెలల బిడ్డను కూడా తీసుకుని వెళ్ళారు. అయితే ఆమె కనిపించిన చోట మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఆమె చెప్పిన ఆన్సర్, మీరు పిల్లని తీసుకుని వస్తున్నారు, జనరల్గా అక్కడ వాళ్ళేమో పక్కకు వస్తున్నారేమో అని అనుకున్నారు, కానీ కాదు, ఆవిడ ఎక్కడి నుంచో వచ్చారు, మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ అయితే నిజంగా ఎవరైనా సరే అది చదివితే అది విన్నా అసలు కడుపు తరుక్కుపోతుందంటారే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది అనాథలయ్యారు, అందులో చాలామంది పసిపిల్లలు ఉంటారు, వాళ్ళు తల్లి పాలు తాగుతారు. సో నాకు 4 నెలల బిడ్డ ఉంది, నా చనుబాలు ఇచ్చి నేను ఇక్కడ పిల్లల్ని ఆదుకుందామని వచ్చాను అంటే నిజంగా అది అసలు ఎంత మానవతా దృక్పథం, ఎంత కళ్ళు చెమర్చే సంఘటన అది. ఇంకా అక్కడ చాలా అంటే అక్కడ సంఘటనలు కావచ్చు, మనం టీవీలో కానీ లేకపోతే పేపర్స్లో కానీ చదువుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఎంతమంది అనాథలు అవుతారో కదా, ఎంతమంది తిండి లేని వాళ్ళు అవుతారు, లేకపోతే కుటుంబాలను కోల్పోతారు. నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. కానీ కేరళలో మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చాలా వరకు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే ఏదొచ్చినా సరే జబ్బులు పేర్లు కావచ్చు, ఇవి కూడా ఎక్కువగా కేరళలోనే వస్తూ ఉంటాయి. ఎందుకు మరి ఆ పరిస్థితులు అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన ఈ పెను విషాదం మాత్రం ఎంతో మందిని, అంటే దాదాపు ఇప్పటికే 289 మందిని అంటే మృతదేహాలని గుర్తించారు. ఇంకా చాలామంది కూడా కనిపించట్లేదు. అక్కడ ఉండేవాళ్ళు టూరిస్టులు కావచ్చు, లేకపోతే ఇలా చాలామంది వాళ్ళ ఆచూకీ కూడా తెలియలేదు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఆయన గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. వయనాడ్కి వెళ్ళినప్పుడు అతను కూడా అక్కడ సంఘటనలు చూసి చాలా చలించిపోయాను, అంటే నా తండ్రి రాహుల్ గాంధీ చనిపోయినప్పుడు ఎలాంటి బాధనైతే నేను అనుభవించానో ఈరోజు అక్కడ నాకు అంత బాధ కలిగింది. ఇక్కడ నాకు తండ్రి ఒకరే కోల్పోయారు, కానీ చాలామంది వాళ్ళ కుటుంబాలను కోల్పోయారు అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఆయన అంటే ప్రియాంక గాంధీతో వెళ్ళారు. సో ఇద్దరు కూడా అక్కడ చాలా ఎమోషనల్గా వాళ్ళ బాధని అక్కడ చెప్పడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది, ఎలా రాజకీయ నాయకులు కావచ్చు ఎలా స్పందిస్తూ ఉంటారు, లేకపోతే అంటే అక్కడ ఉన్న సంఘటనల మీద చాలామంది వెళ్ళి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇలాంటివన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అలానే ఒక డాక్టర్ కూడా అసలు కొండ చర్యలు విరిగిపడి చిన్న పాప మీద పడింది, ఎంత అంటే ఇంక అసలు పోస్ట్ మార్టం చేయలేను. నేను చాలా సంఘటనలు చూశాను, కానీ చాలా సందర్భాల్లో ఇలాంటివి ఫేస్ చేశాను. కానీ ఈసారి ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో మాత్రం అసలు ఒక పోస్ట్ మార్టం కూడా చేయలేకపోతున్నాము అని చెప్పే పరిస్థితులు. మరి అంతంత పెద్ద కొండ చర్యలు పడితే పసిపిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, వాటి కింద చితికిపోయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని పోస్ట్ మార్టం చేయాల్సి రావడం కూడా చాలా దురదృష్టమైన సంఘటన కావచ్చు. సో ఏది ఏమైనా కూడా దీని మీద అందరం కూడా అంటే చాలామంది స్పందిస్తున్నారు, సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. చాలామంది సాధ్యమైనంత వరకు కూడా స్వచ్ఛంద సంస్థలు వెళ్తున్నాయి. అలానే ఇండివిజువల్గా కూడా చాలామంది వాళ్ళని ఆదుకుంటున్నారు. సో మనలాంటి వాళ్ళం కూడా ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి వాళ్ళ కోసం చేస్తే బాగుంటుందేమో అనేది, అంటే ఈ కొన్ని చదివిన తర్వాత చూసిన తర్వాత నాకు వచ్చిన ఈ ఫీలింగ్ని పంచుకోవాలనిపించి ఈ వీడియో చేశాను.
సో ఇంకా అక్కడ ఆర్మీ కావచ్చు, లేకపోతే మన పోలీసులు కావచ్చు, వాళ్ళు చేసే సేవ కూడా వెలకట్టలేనిది. వాళ్ళు కూడా ఎంతో సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కోఆపరేట్ చేసే దిశగా అందరం కూడా అంటే సాయం చేసే మంచి మనసున్న వాళ్ళందరం కూడా కేరళలో జరిగిన ఈ విలయ తాండవానికి ఏదో రూపంలో మన సాయాన్ని అందిస్తే బాగుంటుంది అని ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.